నమస్కారం అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ పాదాభివందనాలు. సంక్రాంతి అంటే సినిమా, సినిమా అంటే సంక్రాంతి, తెలుగు సినిమా అని మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు. అండ్ బంగారు రాజు సినిమాని అద్భుతంగా ఆదరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పండగ లాంటి సినిమాని మేము ముందుకు వచ్చాము, అలాగే పండగలానే రిసీవ్ చేసుకున్నారు అండ్ పండగలానే ప్రేమ చూపిస్తున్నారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఇప్పుడే నాకు కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్ రావాలి, వచ్చిన తర్వాత ఐ వాంట్ టాక్ అబౌట్ ఎంత కలెక్ట్ చేసింది, ఏం చేసింది కరెక్ట్గా మీకు చెప్తాను. బట్ కళ్యాణ్ కృష్ణ రాకముందు ఈ సినిమాలో ఐ వాంట్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమందిని థ్యాంక్ చేయాలి. మై హోల్ టీమ్, టెక్నికల్ టీమ్ కరెక్ట్గా స్టార్ట్ చేసిన 4వ నెలకి రిలీజ్ చేసాము. మేము సెప్టెంబర్ 15ని స్టార్ట్ చేసాము, జనవరి 14వ తారీఖున సినిమా రిలీజ్ చేసాము. సో ఇట్ ఈజ్ అ అన్బిలీవబుల్ ఫీట్ అండ్ ఆ క్వాలిటీతో కానీ ఆ టైంకి రిలీజ్ చేయడం, ఈ క్రెడిట్ అంతా నా టీంకి వెళ్తుంది. స్టార్టింగ్ విత్ కళ్యాణ్ కృష్ణ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, మై విఎఫ్ఎక్స్ టీమ్, అన్నపూర్ణ విఎఫ్ఎక్స్ టీమ్, జునేద్, సివి రావ్ అండ్ ఎడిటర్ విజయ్, అలాగే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకళ్ళి. వీళ్ళందరూ వాళ్ళే కాదు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మహేంద్ర, ఆనంద్, సీను వాళ్ళు అండ్ మేకప్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి. అసలు ఇది మా సినిమా, ఇది మా సొంత సినిమా, మేము పండక్కి రిలీజ్ చేయాలి, నాగార్జున గారు పట్టుపట్టారు, రిలీజ్ చేయాలి, ఆయన మాట నిలబెట్టాలి అని చెప్పి అందరూ ఎవరు ఇసుక్కోకుండా రాత్రింబవళ్ళు పనిచేశారు. అండ్ పనిచేసి ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఆల్మోస్ట్ 80 days నాన్ స్టాప్ షూటింగ్ చేసాము. ఏదో మధ్యలో సండేస్ బ్రేక్ ఇస్తాం తప్పితే నాన్ స్టాప్ షూటింగ్ చేసాము. అండ్ దట్ ఈస్ ఐ రియలీ ఎప్పుడు రుణపడి ఉంటాను వీళ్ళకి. అండ్ ఐ థ్యాంక్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్, అందరి ముందు. అండ్ అలాగే మా పబ్లిసిటీ టీమ్, కాన్సెప్ట్ కానీ, పిఆర్ఓస్ శేఖర్ వంశీ కానీ, అండ్ ఎవరున్నారు ఇట్లా ఎంతమంది ఉన్నారు, ఎవ్రీబడి వర్క్ టుగెదర్. యా, నివేదిత అండ్ జీ స్టూడియోస్ వాళ్ళు, జీ స్టూడియో వాళ్ళు అండ్ ప్రసాద్ గారు, నిమ్మకాయల ప్రసాద్ గారు. అండ్ ఆయన ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారో, రష్ ఎడిట్ చూపించినప్పుడల్లా బ్రహ్మాండంగా ఉంది, ఫ్యాంటాస్టిక్గా ఉందని వాళ్ళు చెప్పడం, చూపించినప్పుడల్లా అండ్ ఎంకరేజ్ చేయటం. అందరికీ మించి నాకు సత్యానంద్ గారు, ఆయన మాకు స్క్రీన్ ప్లే చేశారు. ఆయనకి సత్యానంద్ గారు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాకముందే వచ్చేసారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా వాడుకున్నాం మేము. అండ్ ఆయన రోజు గైడ్ చేయటం, మమ్మల్ని మాతో పాటు మైసూర్ వచ్చి సీన్స్ షూట్ చేసే ముందు ఆయన కూడా మళ్ళీ ఒకసారి చూసుకుని కళ్యాణ్ కృష్ణతో డిస్కషన్ పెట్టుకుని, ఈ కళ్యాణ్ కృష్ణే కదా అంతా రాసేది, పెట్టుకుని దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని సెట్ రైట్ చేసి చేయటం. అలాగే జీకే మోహన్, ఎవ్రీబడి ఇదేంటో ఒక ప్రేమతో ఈ సినిమాని తీశారు. అలాగే ప్రేమతో మీరు చూస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. అండ్ ఒకసారి కళ్యాణ్ కృష్ణ వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడతాను. లెట్ అనూప్, చైతన్య. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న మా బంగారాజ్ సినిమా రిలీజ్ అయింది. మార్నింగ్ అభిమానుల ఫోన్ కాల్స్తో, అలాగే ఫస్ట్ షో, సెకండ్ షోస్కి ఫ్యామిలీస్ ఫోన్లు చేయటం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, యునానిమస్ రెస్పాన్స్ ఇన్ఫ్యాక్ట్. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ప్రీ క్లైమాక్స్ ఉందో, నేను నిజంగా అలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ.
ఈ సినిమా మేము సెప్టెంబర్లో స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ నాన్న ఎప్పుడో అనుకున్నారు సెకండ్ పార్ట్ తీద్దామని, బట్ కొన్ని డేట్స్ ఇష్యూస్ వల్ల, తర్వాత కోవిడ్ వల్ల లేట్ అయింది. సో ఫైనల్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసేటప్పుడు నాకే అనిపించింది ఈ ఎలా ఫినిష్ చేయబోతున్నాము సంక్రాంతి పండగ అని. నాన్ని ఎన్నోసార్లు అడిగాను. ఆయన ఒకే మాట అన్నారు, నన్ను నమ్ము అని. మేమందరం నమ్మాము, చేసాము, అండ్ ఫైనల్గా సంక్రాంతికి రిలీజ్ చేసాము. ఇది ప్యూర్లీ నాన్న స్క్రిప్ట్ వినిన రోజు ఏదైతే ఎనర్జీ చూపించారో అదే ఎనర్జీతో ఫుల్ ఫిల్మ్ ఫినిష్ చేశారు, అండ్ అదే ఎనర్జీ మాకు ఇచ్చారు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సక్సెస్ నాన్నకు డెడికేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే కళ్యాణ్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఎక్కడ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఏదైతే మాకు నరేట్ చేశాడో అంతకంటే బాగా సినిమా తీసి డెలివర్ చేశాడు. అండ్ కళ్యాణ్తో వర్క్ చేయటం అడ్వాంటేజ్ ఏంటంటే ఆడియన్స్కి బాగా దగ్గర తీసుకెళ్తాడు. రారెండో వేడికి చూద్దాంతో అదే ఎక్స్పీరియన్స్ అయ్యాను యాజ్ అన్ యాక్టర్, అండ్ బంగారాజ్తో కూడా ఇంకా క్లోజ్ అయ్యానని బాగా నమ్ముతున్నాను. అండ్ అలాంటి రెస్పాన్స్ కూడా వస్తుంది ఆడియన్స్ నుంచి. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐడ్ లైక్ టు థ్యాంక్ కళ్యాణ్ ఇక్కడ లేడు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే వస్తున్నాడు, దారిలో ఉన్నాడు 5 minutesలో. బట్ నేనే నిన్న సినిమా థియేటర్లో చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. ఒక 4 monthsలో ఈ సినిమా ఎలా తీశారని. అంటే ఇది ఒక సింపుల్ మూవీ కాదు. 4 పెద్ద ఫైట్లు ఉన్నాయి, 6 పాటలు ఉన్నాయి, 35 minutes ఆఫ్ విఎఫ్ఎక్స్, హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఎలా ప్యాకేజ్ చేసి తీసారని నేనే ఆశ్చర్యపోయాను. నిజంగా నిన్న ఆలోచిస్తూ ఉంటే ఐ హ్యావ్ అ గ్రేట్ టీమ్ అని ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ దే పుల్ దిస్ ఆఫ్. అండ్ నాకు ఫస్ట్ టైం సంక్రాంతి పండగకి సినిమా రిలీజ్ అవటం, అండ్ ఇట్స్ మై ఫస్ట్ సంక్రాంతి సూపర్ హిట్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్. డెఫినెట్లీ సక్సెస్ మీట్లో ఐ వాంట్ టు టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఎవ్రీ టీమ్ మెంబర్, బట్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇక్కడ అనూప్ ఉన్నాడు, యువరాజ్ ఇస్ దేర్, జునేద్ ఇస్ దేర్, Vijay is there, and my brother Surya. Thank you guys so much. సో అలాగే షేర్స్ ఫిగర్స్ కొంతసేపట్లో చెప్తారు, బట్ ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఆ ఫిగర్ చెప్పారు పొద్దున, చాలా సంతోషంగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఎవరైతే నిన్న సినిమా చూసారో అభిమానులందరికీ, ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి మమ్మల్ని ఆదరించారు. మా సంక్రాంతి పండుగ నిజంగా ఎప్పటికీ మర్చిపోలేని ఒక పండుగ ఇచ్చారు మాకు. అండ్ అలాగైతే ఎవరైతే సినిమా చూడలేదో తప్పకుండా మిస్ అవ్వమాకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్లో ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. అండ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఒపీనియన్స్. ఎప్పుడు మీ ఒపీనియన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అది గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఆల్వేస్ హెల్ప్స్ మీ. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉన్నారు టు సెలబ్రేట్ సంక్రాంతి మీ అందరితో ఎవ్రీ ఇయర్. ఫస్ట్ సంక్రాంతి ఐ గాట్ అలవైకుంఠపురములో బ్లాక్ బస్టర్, అండ్ సెకండ్ సంక్రాంతి అనదర్ బ్లాక్ బస్టర్. ఐ am very grateful to Telugu industry. I'm very grateful to all the filmmakers and the actors whom I am working with right now. So I just said Sankranti ante cinema ante Sankranti. I actually got it, especially the last 30 minutes of the film. I realized that it's actually Sankranti happening here, because nenu Shanti theatre lo chupincharu the film, and it was one of a kind of its experience. Whether it's I watched the film with the Akineni fans, I watched the film with the regular public. I actually went around and watched it at different places, and everyone unanimously accepted this film, and I feel very happy. Thank you so much. Even from the audience, the way they own you, I now feel that I am more of a Telugu industry guy than of a Malayalam actor, because of the kind of reception, the kind of magnitude I am getting in terms of reach and the love and everything. Thank you so much. You have no clue about the kind of hard work these people have done. 3 to 4 months, just imagine. I still remember every day whenever I had a break, when I asked to ask Che, so what are you shooting tomorrow? He'll say, tomorrow we have dance. Then in between, when I ask, day after tomorrow we have, after 3 days we have fight, and after that we again have dance. So I don't know when these people got time to practice it and do all this, but they all, whether it's Kalyan, whether it's Nag sir, whether it's Jay, the entire team, everyone worked for it
only to make your Sankranti a blockbuster, only to gift you a fabulous Sankranti. And I'm very happy. I am also, I could be also a humble part of this massive film. Thank you so much. 35 minutes of విఎఫ్ఎక్స్ సినిమాలో చూసే ఉంటారు. అండ్ కేవలం త్రీ మంత్స్ 3.5 మంత్స్లో ఫినిష్ చేశాడు. బ్యూటిఫుల్ క్వాలిటీతో ఒక పావుని క్రియేట్ చేశాడు. అండ్ ఫెంటాస్టిక్ జాబ్ బై విఎఫ్ఎక్స్ జునేద్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్. కన్నా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగుంది అంటున్నారు సినిమా వచ్చి చూసిన తర్వాత. అండ్ అనూప్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ. నాకు అప్పుడప్పుడు కోపం వచ్చేదో అంటూ ఉంటాను, మర్చిపోతాను నెక్స్ట్ డే. సో అంటే టెన్షన్లో ఇవన్నీ, అంతకన్నా ఏం లేదు. సో ఓకే. సో ఏంటి నవ్వుకుంటున్నారు? ఏమైనా జరిగిందా జోక్? నేను లేకుండా. సో అనూప్, ప్లీజ్ టెల్ మీ యువర్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీబడి. అండ్ రియల్గా ఇది మాకు మా బంగారాజు టీమ్కి స్పెషల్ సంక్రాంతి. బికాస్ ఆఫ్టర్ సోగ్గాడే చిన్ని నాయన సంక్రాంతికి రిలీజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు బంగారాజు సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రిపోర్ట్ అండ్ రెస్పాన్స్ వస్తుంది. సో అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ఇంత పెద్ద సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ నాకు సార్ అండి ఇక్కడ. బికాస్ ఆయన, నేను ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను సార్తోని, ఇన్ని ఫిలిమ్స్ చేశాను, బట్ ఇంత కష్టం ఏ ఫిలింకి పడలేదు సారు. స్లీప్లెస్ నైట్స్ అంటే చాలా, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుతుంటే 2 o'clock కూడా డిటిఎస్ థియేటర్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ నాకు సార్. అండ్ అందరినీ గైడ్ చేశారు. ఓకే, మ్యూజిక్ ఏమవుతుంది, విఎఫ్ఎక్స్ ఏమవుతుంది, ఎడిటింగ్ ఏమవుతుంది, ప్రతి ఒక్కరిని గైడ్ చేస్తూ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా సరి చేస్తూ మమ్మల్ని అందరినీ గైడ్ చేశారు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ నాగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎవ్రీ ఫిలిం నేను నాగ్ సార్తో వర్క్ చేసిన ఫిలిమ్స్ అన్నీ ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. సో ఇట్స్ ట్రూలీ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ నాగ్ సారే కాకుండా ఈ ఫిలింలో స్పెషల్లీ ఐ షుడ్ థ్యాంక్ చై ఫర్ ద సపోర్ట్ హీ హాజ్ గివెన్ మీ. ఎందుకంటే ఆ సాంగ్ ఇప్పుడు ఎంత చక్కగా ఉంది అనే సాంగ్ రావడానికి మెయిన్ రీజన్ చై. ఇవాళ థియేటర్లో అంత రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ చై ఫర్ దట్ కరెక్షన్. అండ్ మై డియర్ ఫ్రెండ్ కళ్యాణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ అంటే నేను మర్చిపోలేను నీ సపోర్ట్ ఈ ఫిలింకి. బికాజ్ ఎంతో ప్రెషర్ ఉండే, 4 monthsలో కంప్లీట్ చేయాలి, 6 songs ఉన్నాయి, అండ్ ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంత పెద్ద ఫిలిం, ఇంత పెద్ద స్పాన్ ఉన్న ఫిలిం, సో మెనీ విజువల్ ఎఫెక్ట్స్, ఇవన్నిటికీ కూడా కూల్గా లైక్ తనకి ఏం కావాలో తనకు క్లారిటీ ఉంది. సో ఆ క్లారిటీయే మాకందరికీ ఈజీ అయింది ఇంత వర్క్ చేయడానికి. కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ కళ్యాణ్. అండ్ సూర్య, గ్రేట్ పర్ఫార్మెన్స్ బ్రదర్, ఆల్ ద బెస్ట్. అండ్ విజయ్ గారి గురించి చెప్పాలండి, ఎడిటింగ్ నాతో పాటు డే అండ్ నైట్, అంటే నేనే 1 month నుంచి పడుకోలేదు అంటే ఆయన 3 months నుంచి పడుకోలేదు, డే అండ్ నైట్ వర్క్ చేశారు. విజయ్, గ్రేట్ జాబ్ విజయ్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై డిఓపి అండి, బికాస్ ఇవాళ సాంగ్స్ చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి. విజువలైజేషన్ అంటే ఈజ్ ద మెయిన్ పర్సన్ బిహైండ్ ఇట్. థ్యాంక్ యూ యువర్ సార్. అండ్ ఆల్సో జునైద్ సార్, బికాస్ ఒక సాంగ్కి ఒక ఆడియోలో వింటే చాలా బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది, బట్ థియేటర్లో స్క్రీన్ పైన చూస్తే ఇంకా చాలా బాగుంది అంటున్నారు. సో వీళ్ళిద్దరు దానికి కారణం. థ్యాంక్ యూ జునైద్. అండ్ ఐ షుడ్ స్పెషలీ థ్యాంక్ మై టీమ్ అండి, మ్యూజిక్ టీమ్. ఒక 1 month డే అండ్ నైట్ నాతోని సింగర్స్, మ్యూజిషియన్స్ అండ్ సౌండ్ ఇంజనీర్స్, ఎస్పెషలీ రెక్సన్ అండ్ ఆనంద్ మై సౌండ్ ఇంజనీర్, అండ్ టీటీఎస్ ఇంజనీర్ కన్నన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాండి. బికాస్ లాస్ట్ 4 days మిక్సింగ్ క్రూషియల్ ఉండే మాకు, బట్ కన్నన్ హ్యాస్ డన్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ కన్నన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద తెలుగు ఆడియన్స్. సినిమా చేద్దాం అనుకుంటూ ఉన్నాను. అప్పుడు విజయ్ కూడా చెప్పాను, నెక్స్ట్ టైం నేను సినిమా తీసినప్పుడు యు ఆర్ మై ఎడిటర్ అని. అండ్ అలాగే విజయ్ డెబ్యూ కదా,
చేశాడు. యా, దిస్ ఈజ్ అ డెబ్యూ. ఐ విల్ కాల్ దిస్ యాజ్ అ డెబ్యూ. యా, సో ఈ సినిమాలో ఈ అనూప్ అన్నట్టు రాత్రి 3 monthsలో చేయాల్సి వచ్చిందంటే మాకు మైసూర్లో తీసుకొచ్చాడు, తన హోల్ సామానాన్ని తీసుకుని మైసూర్ వచ్చాడు, లొకేషన్స్కి వచ్చాడు, ఎక్కడ కావాలంటే అక్కడ పొద్దున్న షూట్ చేయటం, ఎడిట్ చేయటం, బాగాలేదనుకుంటే దాన్ని మళ్ళీ రీఎడిట్ చేసుకోవడం, రీషూట్లు చేసుకోవడం ఎప్పటికప్పుడు జరిగిపోయినాయి. విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్వాల్వ్ అయిపోయారు ఈ కథలో, ఎస్పెషలీ క్లైమాక్స్లో చాలా చిన్న చిన్న మ్యాజిక్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్సే, అండ్ అవి చాలా వర్కౌట్ అయినాయి. అండ్ ఇద్దరు క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకుని, సీనియర్ బంగారు రాజ్ది, జూనియర్ బంగారు రాజ్ది అండర్స్టాండ్ చేసుకుని కరెక్ట్గా ఫైట్స్ అన్నీ వాళ్ళు క్రియేట్ చేసి వాటిని డిజైన్ చేసి అన్ని ఫైట్స్ని పండించారు. వాళ్ళకి మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే శేఖర్ మాస్టర్, డాన్స్ డైరెక్టర్, రాజు సుందరం అండ్ ఇంకొక ఆయన శిరీష్, వీళ్ళు ముగ్గురు. రాజు సుందరం నా పాటలన్నీ చేశాడు, శేఖర్ మాస్టర్ అండ్ శిరీష్ చైతన్య పాటలు చేశాడు ఎక్కువ. అండ్ వెరీ నైస్ కోరియోగ్రఫీ, చక్కగా ఉంది. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇంకా ఇట్లాగా మా టీం చాలా మంది ఉన్నారు. సత్యం చెప్పేసి ఇలా అందరూ ఉన్నారు, చాలామంది టీం. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ సృష్టికర్త కళ్యాణ్ కృష్ణ, అండ్ నేను అతనితో ఇంతకుముందు ఆల్రెడీ 2 సినిమాలు చేశాను. ఒకటి సొగ్గాడే చిన్నాయన, తర్వాత రారండే వేడుక చూద్దాం. అండ్ మా ఇద్దరి మధ్యన ఉన్న కోఆర్డినేషన్ కానీ అండర్స్టాండింగ్ ఈజ్ పర్ఫెక్ట్, చాలా బాగుంటుంది. అండ్ తన రైటింగ్ అంటే చాలా ఇష్టం నాకు, అండ్ ఎస్పెషలీ సెంటిమెంటల్ సీన్స్ చాలా పండిస్తాడు. అండ్ అది జరిగింది ఈ సినిమాలో. అండ్ తను నాతో పాటు తను ఈ టీం అందరినీ నడిపిస్తూ, ఈ టెక్నికల్ టీం అందరినీ నడిపిస్తూ, వీళ్ళనే కాకుండా ఆర్టిస్ట్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, నేను ఆర్టిస్టులను చూసుకోలేను, టెక్నికల్ టీం వరకు నేను ఉన్నాను, ఆర్టిస్టులను కూడా తను ఆ బాధ్యత తీసుకుని వాళ్ళతో సో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుని వాళ్ళందరినీ వాళ్ళతో పర్ఫెక్ట్గా చేయించుకుని కళ్యాణ్ కృష్ణ, ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అనదర్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాలో ఏదో ఒక క్రాఫ్ట్ వీక్ అయ్యి ఉంటే సినిమా ఇలా ఉండేది కాదు. అన్ని క్రాఫ్ట్స్, మ్యూజిక్, కెమెరా డిపార్ట్మెంట్, డిఓపి కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ, రామ్ లక్ష్మణ్ మాస్టర్ కానీ, కొరియోగ్రఫీ కానీ, ఫైట్స్ కొరియోగ్రఫీ, డ్యాన్స్ కొరియోగ్రఫీ, మా లిరిక్స్ సత్యానంద్ గారు, నా రైటింగ్ టీం అందరూ ఈక్వల్గా వర్క్ చేయడం వల్లే, అందరూ కష్టపడి పనిచేయడం వల్లే, అందరూ ఓన్ చేసుకుని పనిచేయడం వల్లే ఈ సక్సెస్ వచ్చింది. అది అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. మేము అంత టెన్షన్లో కూడా కొంచెం నవ్వుకునేవాళ్ళం. ఒకసారి చే సాంగ్ ఉంది, ఎంత చక్కగా ఉన్నావు సాంగ్. ఆ సాంగ్ సెట్కి వెళ్ళేసరికి కృష్ణుడు బ్రహ్మగారిలాగా ఉన్నాడు. అందుకు బ్రహ్మకృష్ణ అని పేరు పెట్టాం. మీలాగా వేసుకున్నారు ఏంటి? ఎందుకంటే ఆ టెన్షన్లో రిలీఫ్ కోసం అలా మాట్లాడుకునేవాళ్ళం. పాపం జునైద్ అంటే రామలక్ష్మణ్ మాస్టర్కి చాలా ఇష్టం. లైవ్ షాట్లో కూడా పక్కన పెట్టుకునేవారు. అంతా చెప్పిన తర్వాత లైవ్ షాట్ కదంటే అయినా మీరు వినాలండి, స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వాలని జునైద్ని ఇన్వాల్వ్ చేసేవారు. మా డిఓపి గారు అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరినీ అందంగా చూపిస్తారు. కాకపోతే ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా నడుము షాట్ చెప్తే చాలా సిగ్గుపడి వాళ్ళ అసిస్టెంట్కి అప్పచెప్పి పక్కకి వెళ్ళిపోయారు. అనూప్ మీ గురించి తర్వాత మాట్లాడుతాను. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మేము చెప్తే మేల్ సింగర్స్ని మార్చకపోయినా ఫిమేల్ సింగర్స్ని 4-5 సార్లు మార్చి తను 4-5 వెర్షన్లు పాడించి అందరికీ నచ్చే వరకు కష్టపడి పాడింది. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి బిగ్గెస్ట్ సపోర్ట్. అండ్ విజయ్ గారు ఎప్పుడైనా ఎడిటింగ్ రూమ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు కాదు. చాలా పొరపాటున ఎప్పుడు నవ్వితే ఒక హాఫ్ అన్ అవర్లో నాగ్ సార్ వచ్చి ఆ సీన్స్ వస్తున్నారో చెప్పేవాడు. వెంటనే టెన్షన్ స్టార్ట్ అయ్యేది. సార్ నిజం చెప్పండి సార్, వస్తున్నారా అంటే హాఫ్ అన్ అవర్ టెన్షన్ పెట్టి తర్వాత చెప్పేవాడిని, ఇవాళ రావట్లేదు రేపు వస్తున్నారని. అందరూ ఆ టెన్షన్లో వర్క్ చేసాం, నవ్వుతూ వర్క్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం ఈ ప్రాసెస్. టెన్షన్ కూడా ఎంజాయ్ చేసాం. అండ్ మా అందరికీ పెద్దన్న నాగార్జున గారి గురించి చెప్పాలి. ఆయన ముందు నడిపించకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. బట్ మేము ఎప్పుడన్నా రిలాక్స్ అయినా అవుతుందా లేదా అని డౌట్ వచ్చినా ఆయనకి ఎప్పుడూ లేదు. ఆయన సంకల్పం వల్లే ఈరోజు ఈ సినిమా రిలీజ్ చేయగలిగాం. అండ్ చేయి గురించి చెప్పాలి. చైతన్య ఎంటర్ అయిన రోజు నుంచి ఇలా రిలీజ్ అయ్యే వరకు
100% ఈ సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేసి తన క్యారెక్టర్ గురించి, అంటే తనకి యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కొత్త, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇప్పుడు ఇంత విలేజ్ క్యారెక్టర్ ఇవి చేయలేదు. ఆ క్యారెక్టర్ తను పెట్టిన డెడికేషన్ ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది. నేను థియేటర్లో చూసినప్పుడు ప్రతి సీన్లో నాగార్జున గారు, చైతన్య గారు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అందరూ ఫ్యాన్స్ చెప్పినా, జనరల్ ఆడియన్స్ చెప్పినా అది తను చేసిన హార్డ్ వర్క్ వల్లే. తనకి కొత్త జానర్ని కంప్లీట్గా అర్థం చేసుకుని సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తను పెట్టిన డెడికేషన్ చాలా వండర్ఫుల్ అది. అండ్ ఆర్టిస్టులు అందరూ కోఆపరేట్ చేశారు. ఈ సినిమా విషయానికి కొన్ని థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ప్రొడ్యూసర్గా నాగ్ సార్కి, జీటీవీకి, హీరోలు నాగ్ సార్కి, చైతన్య గారికి, మా టెక్నీషియన్స్ అందరికీ, సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్. ఓకే, జనవరి 14 అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టినరోజు. చాలా ఈ సంక్రాంతి అంటే మాకు అంత ఇష్టం కాదు అన్నపూర్ణలో. అండ్ అలాగే నాన్నగారి సినిమాలు అన్నీ ఆయన ఎప్పుడూ అంటుండేవారు, సంక్రాంతికి రిలీజ్ చేయాలి నేను అని. ప్రతి సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉండేది. అండ్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ హిట్స్ దసరా బుల్లోడు, పక్కా రూరల్ నేటివిటీ సినిమా సంక్రాంతి రోజునే రిలీజ్ అయింది, జనవరి 14. అది అలాగే మేము ఈ సినిమా కూడా జనవరి 14 రిలీజ్ చేసుకున్నాం. అండ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు తెలుగు వాళ్ళు మాకు. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు వీళ్ళందరి గురించి ఎందుకు కూర్చోబెట్టి చెప్పాను అంటే, ఆర్టిస్టుల గురించి ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. అసలు యాక్చువల్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫిల్మ్, మాకు ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసింది వీళ్ళందరి మూలంగా. వీళ్ళందరూ వెనకాలండి నడిపించారు, అందుకని చేస్తున్నాను. అది ఎంత సక్సెస్ అయిందంటే ఇందాకే చెప్పలేకపోయాను. పొద్దున కలెక్షన్స్ వస్తున్నాయి. ఫైనల్గా దే హ్యావ్ గివెన్ మీ, ఇప్పుడే పంపారు, 17.5 crores గ్రాస్ ఫిగర్. ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా అంత కలిపి 17.5 crore గ్రాస్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫర్ అస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్. అండ్ థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే ప్లీజ్ అడగచ్చండి. కాంట్రిబ్యూషన్ అంటే ఏం లేదు. ఐ జస్ట్ గైడెడ్ దెమ్. వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా పోట్లాడుకుని చాలా జోకులు జరిగినట్టున్నాయి, నాకు చెప్పలేదు. బట్ అవి బయటికి రాకుండా, ఆ ఈగోలు బయటికి రాకుండా అందరూ పని చేయండి అని బెత్తం పట్టుకుని కూర్చున్నాను నేను. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ క్యారెక్టర్స్ని మార్చకూడదు. ఆ క్యారెక్టర్స్ని మారిస్తే మీరు ఫెయిల్ అయిపోతారు. ఆ సినిమాలో ఏం నచ్చింది? బంగారరాజు క్యారెక్టర్ నచ్చింది, సత్యభామ క్యారెక్టర్ నచ్చింది. అవన్నీ మీకు అతుకుపోయాయి. ఆ ఫ్లేవర్ బాగా నచ్చింది. సో ఇక్కడ పడినట్టుందమ్మా, చూడుకుని ఎట్లా దీన్ని కొంచెం కథ, స్క్రీన్ ప్లే మారాలి అంటే ఏం చేయాలి? ఆ సినిమాలో మేము ఫస్ట్ ఫిల్మ్లో యూత్ లవ్ స్టోరీ అనేది మిస్ అయ్యాం. ఈ సినిమాలో ఒక యూత్ లవ్ స్టోరీ ఉంటే ఆల్రౌండ్ సినిమా అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేసుకుని, దెన్ అఫ్కోర్స్ చైతన్య ఎందుకు పిక్ చేసాం? అఫ్కోర్స్ మన తెలుగు వాళ్ళకి కానీ ఎక్కడైనా ప్రపంచంలో ఏం చూసినా నా అబ్బాయి ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఆ బ్లడ్ లైన్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. అది ఆటోమేటిక్గా నేను తన్ని మనవడు అన్నా కొడుకు అన్నా కూడా ఇమ్మీడియట్గా అది పెద్ద మేము కష్టపడే అవసరం లేదు చెప్పడానికి. సో తను ఉండి ఇంకోళ్ళని తీసుకుని నేను చేయలేను. అది తను ఉన్నప్పుడు తన్నే తీసుకోవాలి. సో ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, నన్ను అడిగారు కూడా, ఎందుకు చైతన్యనే తీసుకున్నారని. ఐఎమ్ టెల్లింగ్ యూ బికాస్ దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇది సోగ్గాడే చిన్నదైన నా సినిమాలో తను నా మనవడు. సో అది ఆ బంధం ఉండాలి. సో అది వర్కౌట్ అయింది బాగా. సో డైరెక్ట్ గారు అంటే ఆమె వెళ్ళినట్టు ఆవిడ అంతా ఇంకా లాజిక్ అనిపించింది. ఆవిడ ఆందవే అండి. ఇప్పుడు బంగారు సోల్ కూడా హెల్ నుంచి హెవెన్కి వెళ్ళింది.
ఓకే ఓకే. ఈవిడ కూడా హెల్ నుంచి హెవెన్కి వెళ్తుంది. సో హెవెన్ ఆవిడ హెల్లో ఉంది. తర్వాత ఓకే ఓకే. ఏ అడ్వాంటేజ్ అండి? కలెక్షన్స్ పరంగా కానీ మన సినిమా సోలోగా పెర్ఫామ్ చేస్తుంది అంటే సోలోగా డెఫినెట్గా అడ్వాంటేజ్ అండి, నేను అది లేదు అన్ను, అడ్వాంటేజ్ వచ్చింది. బట్ నా అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలని మైండ్లో పెట్టుకుని తీసిన సినిమా. నేను ఒక పాన్ ఇండియా సినిమా అంటే నేను రిలీజ్ చేసేవాడిని కాదండి. ఐ కుంట్ హ్యావ్ రిలీజ్డ్ పాన్ ఇండియా సినిమా అంటే, ఇది అందరూ చూడాలి అనుకున్నప్పుడు ఐ కుంట్ హ్యావ్ రిలీజ్. కరెక్ట్ ల్యాండింగ్ కాదు, ఇప్పుడు కూడా నాకు కరెక్ట్ ల్యాండింగ్ కాదు. ఒమిక్రాన్ ఇదంతా ఉన్నప్పుడు ఇట్స్ నాట్ ఎ రైట్ ల్యాండింగ్. బట్ ఐ హ్యావ్ నో అదర్ చాయిస్ లేదు. బట్ ఒమిక్రాన్ ఆల్మోస్ట్ ఇప్పుడు అది జలుబు జ్వరం అన్నట్టు అని మొదలుపెట్టేశారు ఆల్రెడీ. యూరోపియన్ కంట్రీస్ అన్నీ డిక్లేర్ చేస్తున్నాయి. స్పెయిన్ డిక్లేర్ చేసేసింది, యూరోప్ డిక్లేర్ చేయబోతుంది, ఇంగ్లాండ్ డిక్లేర్ చేయబోతుంది దట్ ఇట్ ఈస్ జస్ట్ అ కామన్ కోల్డ్ అండ్ ఫ్లూ. అండ్ సో డెఫినెట్గా సంక్రాంతి సోలో ఫిలిం అనేది డెఫినెట్ అడ్వాంటేజ్. ఐ యాక్సెప్ట్ ఇట్. సార్ చెప్పుకుంటారు కదండి, ఆ మాత్రం చెప్పుకోకపోతే ఎట్లా? ఆ మాత్రం చెప్పుకోవాలి కదా, మనసులో ఏమున్నా సరే బయటికి అలా చెప్తాం. నేను సీనియర్ బంగారు రాజులానే యాక్ట్ చేశాను, అది నాకు పెద్ద తేడా ఉండదు, తనకే ఛాలెంజ్ ఈ రోల్ యాక్చువల్గా. డెఫినెట్లీ అది నాకు స్టార్టింగ్లో చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ముందే చెప్పాను, కొన్నిసార్లు నేను ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో నేను నాన్ని ముందు డైలాగ్ ఒకసారి రికార్డ్ చేసి నాకు వాయిస్ నోట్లా పంపించడం కూడా జరిగింది. సో నేను అది మళ్ళీ విని నాన్న బాడీ లాంగ్వేజ్, మేనరిజం, స్లాంగ్స్ అవన్నీ ఓన్ చేసుకొని మనం షూటింగ్ స్టార్ట్ చేసిన ముందు సోగ్గాడే సినిమా నంబర్ ఆఫ్ టైమ్స్ చూడటం జరిగింది. అండ్ ప్లస్ కళ్యాణ్ని ప్రతిసారి ప్రతి సీన్ ముందు డైలాగ్ మొత్తం సీన్ ఒకసారి చదివి వినిపించమనేవాడిని. సో ఇవన్నీ హెల్ప్ అయినాయి. బట్ ఇట్ వాజ్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ అండ్ బాగా ఎంజాయ్ చేశాను చేసేటప్పుడు. సీన్సే కాదు, మనం కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా అలా జరుగుతూ ఉంటుంది అండ్ సాంగ్స్లో కూడా. సో అవుట్ అండ్ అవుట్ బాగా ఎంజాయ్ చేశానండి. మీకు మూడోదండి? మూడోది. 3 ఇన్ సిరీసా? డెఫినెట్గా ఎంతో సాధ్యం కాదండి, అవుతుంది. బట్ తొందరపడి చేసేది లేదు, అదేదో దీన్ని క్యాష్ ఇన్ చేసుకుందామని అది లేదు, తొందరపడి చేసేది లేదు. ఎంజాయ్ చేసి దాని తర్వాత తను ఒక సినిమా చేయాలి, నేను ఒక సినిమా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి మాకు. అన్నీ అయిన తర్వాత ఆలోచిస్తాం, ఆలోచన స్టార్ట్ అవుద్ది. ఇప్పుడే వద్దనుకున్నాం, ఫ్రెష్గా ఆలోచించాలి. అంటే బంగారాజు సత్య క్యారెక్టర్ ఆల్రెడీ శివకి లీనం అయిపోతారు కాబట్టి మళ్ళీ పునర్జన్మలో మళ్ళా పిల్ల బంగారు రాజుగా పుట్టే అవకాశం ఉంటుంది కదా ఈ చిన్న బంగారు రాజు గారు. అలా ఉండొచ్చు కదా. బాగుంది ఐడియా, అది కూడా బాగుంది, అది తీసుకుంటా. పునర్జన్మల అంటే నెక్స్ట్ 20 అంటే ఒక లీడ్ ఇచ్చారు డైరెక్టర్ గారు, ప్రతి 20 నెలలకు ఒకసారి శివుడికి మహాభిషేకం చేయాలి ఈ కుటుంబం అని. మళ్ళీ నెక్స్ట్ 24 years ఫైనల్ గా రాము ఉన్నారు కదా సార్, రాము ఉన్నారు కదా, ఇంకా బంగారాజు ఆల్రెడీ చూసారు కదా, జుట్టు అంతా మెరిసిపోయి. ఆల్రెడీ చిన్న బంగారాజు ఉన్నారు కదా ఇంకా. అదే చిన్న బంగారాజు నేను కాదు కదండి, నన్ను వద్దంటున్నారు ఫైనల్గా. థ్యాంక్ యూ. నాగ చైతన్య గారు ఇప్పుడు లాట్ ఆఫ్ ఫీలింగ్స్ లేదండి. చాలా స్టార్టింగ్లో కొంచెం భయం ఉండింది. మీరు అన్నట్టు సోగ్గాడే ఇస్ బ్లాక్ బస్టర్ హిట్. ఆడియన్స్లో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ఆల్రెడీ ఆడియన్స్కి తెలిసిన క్యారెక్టర్స్ బాగా ఓన్ చేసుకున్నారు. అలాంటి వరల్డ్లో నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అంటే డెఫినెట్లీ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. అండ్ ప్లస్ ఇలాంటి కంప్లీట్ విలేజ్ నేటివిటీ, ఇంత ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ నేను ఇప్పటివరకు చేయలేదు. సో అఫ్కోర్స్ మై డైరెక్టర్ సపోర్టెడ్ మీ అలాట్. నన్ను రారండో వేడికి చూద్దాంతో ఆడియన్స్కి ఎలా దగ్గరికి తీసుకెళ్ళాడో, డెఫినెట్లీ బంగారాజ్ సినిమాతో ఈ చిన్న బంగారాజ్ క్యారెక్టర్తో బాగా దగ్గర తీసుకెళ్తాడని బాగా నమ్మాను. సో ఐ యూజువలీ సరెండర్ టు మై డైరెక్టర్స్. ఒకసారి స్క్రిప్ట్ వినాక డౌట్స్ అన్నీ అడిగేశాక ఐ లైక్ టు సరెండర్ టు మై డైరెక్టర్స్. సో కళ్యాణ్కి పల్స్ బాగా తెలుసు అండ్ అది బాగా నమ్మాను అండ్ దట్ హెల్ప్ మీ టేక్ మీ త్రూ ద జర్నీ. అండ్ నాగార్జున గారు ఇన్ దిస్ ఫిల్మ్ ఈక్వల్లీ ఆర్ మోర్ హీ లుక్డ్ సో స్టెర్లింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎబిలియంట్ ఇన్ ది ఫిల్మ్. ఎక్కడైనా అంటే వైల్ యాక్టింగ్ ఆర్ వైల్ షూటింగ్ ఆయన మిమ్మల్ని డామినేట్ చేస్తున్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు? Definitely, Andy, and that is only inspiring for me as a son. When my father is performing like that, I have to minimum perform. So it's always an inspiration for me. Jealousy? See, of course, Andy, in a very healthy way. సార్ యాక్చువల్గా దానికి కంటిన్యూ క్వశ్చన్ అండి.
అంటే దట్ క్యారెక్టర్ ఇస్ సచ్ అండి. స్క్రీన్ స్పేస్ తక్కువైనా అది క్యారెక్టరు, అదొక ఫోర్సు, అందరికీ దగ్గరైపోయిన క్యారెక్టరు. నాకు అంటే నాకు ఈ ఈ ఈ పాయింట్ అసలు టచ్ అవ్వలేదు అసలు సినిమా చూసిన తర్వాత. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. సినిమా చూసి వచ్చి అమల ఇంటికి వచ్చినగానే సినిమా ఎలా ఉందంటే డైరెక్ట్గా ఫస్ట్ ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళ అత్తగారికి మామగారికి దండం పెట్టుకుందండి ఫోటో చూసి. అంటే వాట్ షీ సెడ్ వాజ్, వాళ్ళు గుర్తుకొచ్చారు నాకు, వాళ్ళు ఉండి మనల్ని చూసుకుంటున్నారు అని చెప్పి కంట్లో నీళ్ళు పెట్టి, అంటే నాట్ ఇన్ అ సాడ్ వే, వెరీ హ్యాపీ వే, మనకి వాళ్ళు ఉన్నారు కదా చూసుకోటాకని. ఇది ఈ పాయింట్ చాలామంది చెప్తున్నారు నాకు, దట్ దే ఫెల్ట్ వాళ్ళకి దగ్గరైన వాళ్ళు, వాళ్ళకి క్లోజ్డ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ అమ్మమ్మలు కానీ వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ నాన్నగారే ఉండొచ్చు, వాళ్ళు ఉన్నారు మమ్మల్ని మా వెనకాల ఉండి చూసుకుంటున్నారు. నీ పాయింట్ బాగా సీనియర్ బంగారాజ్ క్యారెక్టరు అండ్ సత్యభామ క్యారెక్టర్, దట్ ఈస్ ద క్యారెక్టర్. సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ మనవడిని కాపలా కాసుకుని ఉంటారు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ సో డామినేటింగ్, యూ ఫీల్. క్యారెక్టర్తో అన్నట్టు ప్రపంచం అంతా అని కాకపోవచ్చు, ఆ టెంపుల్లో రుద్రాభిషేకం చేస్తే ఆ ఏరియా బాగుంటుంది, అక్కడ శివపార్వతులు తాండవం ఆడినంత శుభం అనేది ఫస్ట్ సినిమా ఓపెనింగ్లోనే చెప్తాం. సో వీళ్ళిద్దరు శివపార్వతుల జాతకం వీళ్ళు చేయాలి. ఎందుకంటే ఈ తరంలో ముందు తరంలో ఉన్న రాము సీతలు, ఇప్పుడు సీత లేదు, వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేయాలి. అది ఆచారం తరతరాలుగా వస్తుంది. అప్పట్లో పెద్ద బంగారాజు సత్య చేశారు, తర్వాత రాము సీత చేశారు. ఇప్పుడు వీళ్ళు చేయాలి, చేస్తేనే శుభం, లేకపోతే ఆ ఏరియా ఏదైనా అరిష్టం జరుగుతుంది అనేది సినిమా ఓపెనింగ్లో ఒకసారి చెప్పుకోవచ్చు. దానివల్ల యముడు క్యారెక్టర్తో వీళ్ళిద్దరు పెళ్ళి అనేది వాళ్ళిద్దరు లవ్ మ్యాటర్స్ మీరు సెట్ చేయడానికి వెళ్ళట్లేదు, మీరు వాళ్ళిద్దరిని కలపడానికి కాదు, వాళ్ళిద్దరిని కలపడం ద్వారా ఆ ఏరియాని బాగు చేయడానికి, లేదా ఆ ఏరియా సుభిక్షంగా ఉండడానికి ఉపయోగపడేలా చేయడానికి వెళ్తున్నారు అనేది దాని మీనింగ్ అండి. లోక కళ్యాణం అనేది పెద్ద మాట అయ్యి ఉండొచ్చు, బట్ అక్కడ వరకు ఏంటంటే శివపార్వతులు తాండం వాడితే అక్కడ శుభం జరుగుతుంది అనే సెన్స్లో వాడిన మాట అండి. సార్ హ్యాపీ ఎండింగ్ వచ్చింది. చిరంజీవి గారు వెళ్ళారంటే తప్పకుండా హ్యాపీ ఎండింగ్ వస్తుందండి. కళ్యాణ్ గారు, మీ బంగారు రాజు గారికి కురసా లేదండి, ఇప్పటివరకు యాక్చువల్ కర్ఫ్యూ అనుకున్నారు, బట్ అది పోస్ట్పోన్ చేశారు ఈ సంక్రాంతి వల్ల. అది మాకు మంచి జరిగిందండి. అన్నయ్య సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందండి. 100% సినిమా బాగుండాలనుకుంటాను, నా సినిమా కాబట్టి. ఇది సీఎం గారు తీసుకున్న డెసిషన్ అండి. ఇప్పుడు పండగ టైంలో అయితే జనం అంతా ఇబ్బంది పడతారు, ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు, కర్ఫ్యూ పెడితే మిడ్ నైట్ ట్రావెల్ చేసేవాళ్ళు ఇబ్బంది పడతారు. ఇవన్నీ రీజన్స్ వల్ల జరిగిందండి అది. అనుకుంటామండి, బట్ ఈ సినిమా ఎందుకు పట్టుపట్టానంటే ఇది నేటివ్ రూరల్ ఫిలిం. దీనికి కరెక్ట్ ల్యాండింగ్ సంక్రాంతి, వేరేది లేదు, దీనికి వేరే ల్యాండింగ్ లేదు. అది డెఫినెట్గానండి. బట్ చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలండి. కరెక్ట్ సినిమా ఉన్నప్పుడే చేయాలండి. ఇక్కడ ఒక సంక్రాంతికి ఫ్యామిలీ సినిమా అనేది ఈజ్ అ మస్ట్. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా ఈజ్ అ మస్ట్. అటువంటి సినిమా తీస్తే డెఫినెట్గా సంక్రాంతికే ఏం చేస్తాను.